హాయ్ గాయ్స్, ఈ రోజు మనం తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఒక సీరియల్ కిల్లర్ చాలా హత్యలు చేస్తుంటాడు. వాటిలో లాయర్ అయిన హీరోను ఇరికిస్తుంటాడు. పోలీసులు హీరోను అరెస్ట్ చేయబోతే తానే ఆ నేరస్తుని పట్టుకుంటానని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు ఒక పథకం ప్రకారం. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో కోర్టులో ఉన్న హీరోను చూపించారు. ఇతని పేరు సిద్ధార్థ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక కేసులో ప్రత్యర్థి లాయర్ వాదించిన తర్వాత హీరో లేచి వాదించాలి. కానీ అతడు తాగిన మత్తులో ఉన్నాడు. జడ్జి చూసి సైలెంట్ గా ఉన్నారు, మీ తరపున ఏమంటారు అని అన్నాడు. అప్పుడు ప్రత్యర్థి లాయర్ లేచి తాగుడు చాలదని ఇప్పుడు డ్రగ్స్ కు కూడా అలవాటు పడ్డాడు అంటుంటే హీరోకు కోపం వచ్చి అతని చొక్కా పట్టుకున్నాడు. డ్రగ్స్ తీసుకుంటుంటే చూసావా, లేదంటే నువ్వు కొనిచ్చావా అని కొట్టాడు. కోర్టులో ఇలా ప్రవర్తిస్తావా అని జడ్జి 6 నెలలు సస్పెండ్ చేశాడు. ఈ లాయర్ కు హీరోకు మధ్య వృత్తిపరమైన గొడవలున్నాయి. ఇంతకు ముందు ఇతనితో వాదించి హీరో చాలా కేసులు గెలిచాడు. ఇప్పుడు నన్ను రావణుడిలా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు రాముడిలా చూశారు అని హీరో అంటుంటే ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆటో శంకర్ అనే రౌడీ తన అనుచరులతో ఒక పాపను అత్యాచారం చేశాడు. ఆ కేసు కోర్టుకు వచ్చింది. ఆ పాప తరపున హీరో వాదించి ఆ కేసులో విన్ అయ్యాడు. ఆ రౌడీకి జీవిత ఖైదు శిక్ష పడింది. హీరో కింద ఓడిపోయిన ప్రత్యర్థి లాయర్ కు హీరోపై కోపం పెరిగింది. సిద్ధార్థ్ ఉన్నంత వరకు నేను ఒక్క కేసు కూడా గెలవడం లేదు, అవకాశం దొరికినప్పుడు అతన్ని కిందకు తోసేయాలని అనుకునేవాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి చెల్లిని కలిశాడు. మెడిసిన్ ప్రాక్టీస్ గురించి అంకుల్ కు చెప్పి అన్ని ఏర్పాట్లు చేశానని అన్నాడు. ఆ తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్లిన హీరో కేసు విషయంగా భార్యాభర్తలను కలిశాడు. మీ కొడుకు పేరు మీదకు ల్యాండ్ ను మార్చే డాక్యుమెంట్స్ తెచ్చానని చెప్పాడు. వారు సంతకం చేయబోతుంటే వద్దు అంకుల్ అని ఒక అమ్మాయి అరిచింది. ఆమె పేరు సీత. ఆమెను చూడగానే హీరో ఇష్టపడ్డాడు. వీరి దగ్గర నుంచి ఆస్తంతా లాక్కుని వృద్ధాశ్రమంలో పడేశాడు. బిజినెస్ లో రాసి వచ్చిందని ఇప్పుడు సైట్ కూడా రాసివ్వమంటున్నాడు. పేరెంట్స్ ఇప్పుడే గుర్తొచ్చారా అతనికి అని తిట్టింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి వస్తే హీరో బార్ లో మందు కొడుతున్నాడు. దివ్య అనే ఒక అమ్మాయి ఫుల్ గా తాగి హీరోపై ఒరిగింది. ఇంటికెళ్తున్న హీరో వెళ్లే దారిలోనే దివ్య ఇల్లు ఉండడంతో ఆ అమ్మాయిని ఇంటికి వెళ్లే వీధి దగ్గర దించి వెళ్ళాడు. ఆమె తూలుతూ నడుస్తుంటే ఒకడు ఫాలో అవుతున్నాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్వారీలో దివ్య డెడ్ బాడీగా కనిపించింది. ఆమెను దారుణంగా చంపారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఇన్స్పెక్టర్ కవిత వచ్చి చెక్ చేస్తోంది. అక్కడికి వచ్చిన డీసీపీ నేరుగా మీడియా దగ్గరకు వెళ్లి ఈ రోజు నా బర్త్డే అని చెప్పి అందరితో విషెస్ చెప్పించుకున్నాడు. నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాతే క్రైమ్ సీన్ దగ్గరకు వెళ్లి విషయం ఏంటి అని కవితను అడిగాడు. ఆమె ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే సీనియర్ ముందే కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటావా, మొదట అవి తీసేయి అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ తనకు కనిపెట్టిన విషయాలు చెబుతోంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపారు అంటుంటే మొదట మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా చెక్ చేయి అని చెప్పాడు. మళ్ళీ మీడియా దగ్గరకు వెళ్లి నేను ఎంటర్ అయ్యా కదా, ఇక ఈజీగా ఈ కేసును ఛేదిస్తా అని చెప్పాడు. ఇంకోవైపు హీరో యాంటిక్ షాప్ కు వెళ్లి నేను అడిగిన పూర్వకాలపు కృష్ణుని విగ్రహం దొరికిందా అని అడిగాడు. అతడు తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత మత్తు పదార్థాలు అడిగితే ఏదో మెడికల్ ప్రాబ్లం అంటే మొదట్లో ఇచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు వాటికి అడిక్ట్ అయ్యావు, నీకు సమాజంలో మంచి పేరుంది, అది చెడగొట్టుకోకు అని షాప్ అతడు హీరోకు చెప్పాడు. మరోవైపు పోలీసులు మార్చురీకి వెళ్లి రిపోర్టు తీసుకున్నారు. 14 గంటల క్రితం ఈ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. వాడు తప్పకుండా సైకో అయి ఉంటాడు. ఆమె శరీరం అంతా గాయాలే ఉన్నాయి. ఆ సైకో ఒక బోల్టును ఆమె ప్రైవేటు పార్టులో దూర్చాడని ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పాడు. ఏబీ నెగిటివ్ లో సీమెన్ శాంపిల్ దొరికిందని చెప్పడంతో ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి అని పోలీసులు వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన హీరో ఆ కృష్ణుని విగ్రహాన్నే చూస్తూ గతం గుర్తు చేసుకుంటున్నాడు. సీతకు యాంటిక్ పీసులు కలెక్ట్ చేయడం అంటే ఇష్టం. ఒక రోజు ఆ షాప్ కు వెళ్లిన హీరో నీకు ఏమైనా తేవాలా అని కాల్ చేస్తే పూర్వకాలపు శ్రీకృష్ణుని శిల్పం కావాలని చెప్పింది, కానీ అప్పుడు అందుబాటులో లేదు. ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకుని మాల్కు వెళ్లి షాపింగ్ చేస్తుంటే సడన్ గా హీరోయిన్ కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా కనిపించలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య కనిపించట్లేదని కంప్లైంట్ చేశాడు. నేను ఇన్వెస్టిగేషన్ సరిగా చేయను కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆ స్టేషన్ లో ఎస్ఐ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు కేసులో నిందితుని కాకుండా ఈ ఎస్ఐ వేరే వ్యక్తిని కోర్టుకు తీసుకువచ్చాడు. అప్పుడు హీరో వాదించి అతడు నిందితుడు కాదని పోలీసులు సరిగా విచారించలేదని నిరూపించాడు. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఎస్ఐ అలా మాట్లాడుతున్నాడు. పాత విషయాలు మనసులో పెట్టుకో
పెట్టుకోకు, నా భార్యను వెతుకు అంటుంటే నీకు శత్రువులు ఒకరా ఇద్దరా? నీ వల్ల చాలా మంది జైలుకు వెళ్లారు. వారిలో ఎవడో ఒకడు నీ భార్యను ఎత్తుకెళ్లి ఉండొచ్చు. నువ్వు ఫిర్యాదు చేయి, వీలైనంత వరకు నేను వెతుకుతా అని ఎస్ఐ అన్నాడు. హీరో చివరగా వాదించిన కేసు ఆటో శంకర్ కేసు. వాడు ఏదైనా చేసాడేమోనని జైలుకు వెళ్లి అడిగితే నేనేం చేయలేదని వాడు చెప్పాడు. మరుసటి రోజు పోలీసులు మార్చురీకి పిలిచారు. డెడ్ బాడీని చూపించి ఈమె నీ భార్యేనా చూడు అంటే చూశాడు. కానీ ఆమె తన భార్య కాదు. ఆ తర్వాత ఎస్ఐని చూసి గరం గరం అయ్యాడు. ఆల్రెడీ మానసికంగా కుంగిపోయాను, ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావా అంటుంటే హలో హలో నిన్ను మాత్రమే కాదు, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అందరినీ పిలిచాను, కావాలంటే గోడకు అతికించిన లిస్టు చూసుకో అని ఎస్ఐ చెప్పాడు. ఇంకోవైపు హీరో చెల్లి ఇన్స్పెక్టర్ కవిత మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరు ఫ్రెండ్స్. మీ వదిన గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే తెలియలేదని చెల్లి చెప్పింది. నేను కూడా ఈ కేసులో హెల్ప్ చేస్తా అని హీరోయిన్ అంది. మరుసటి రోజు డీసీపీని కలిసిన హీరోయిన్ కవిత దివ్య కేసులో ఒక విషయం కనిపెట్టాను. ఆమె తండ్రి ధనవంతుడు, కానీ ఈమె నాకు స్వేచ్ఛ కావాలని ఒంటరిగా ఉంటోంది. ఈమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు కనిపెట్టా అని హీరోయిన్ చెప్పింది. వెంటనే దివ్య స్టే చేసిన హాస్టల్ కు వెళ్లి విచారించారు. ఆమెను తరచుగా ఒక వ్యక్తి డ్రాప్ చేసి వెళ్తాడని చెప్పారు. ఇక అతన్ని పట్టుకుని విచారించారు. నేను దివ్య లవ్ చేసుకున్నాం. అప్పట్లోనే ఆమెను తరచుగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేవాణ్ణి, కానీ మాకు ఇప్పుడు బ్రేకప్ అయింది. ఆమెను నేను కలవడమే లేదు, కానీ బార్ లో ఆమెతో ఒకడు మాట్లాడుతుంటాడు అని చెప్పాడు. ఇతని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ఇతడు దివ్యను చంపే ఛాన్స్ లేదని హీరోయిన్ వదిలేసింది. ఆ తర్వాత ఆమె కాంటాక్ట్ లో ఉన్న వారి లిస్టును చెక్ చేశారు. దివ్యకు తరచుగా హీరో కాల్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హీరోను స్టేషన్ కు పిలిపించారు. దివ్యను చివరిసారిగా ఎప్పుడు చూసావని అడిగితే నేను వెళ్లే బార్కే ఈమె తరచుగా వస్తుంది, అప్పుడు పరిచయం ఏర్పడింది. నేను ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెను డ్రాప్ చేస్తాను. చివరిసారిగా ఆమెను హాస్టల్ కు వెళ్లే వీధిలో డ్రాప్ చేసి వెళ్లానని చెప్పాడు. చివరగా ఆమెను డ్రాప్ చేసింది నువ్వే కాబట్టి నువ్వే చంపి ఉంటావని డీసీపీ అరెస్ట్ చేశాడు. నేను చంపానని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్సులు లేవు. కోర్టుకు వెళ్లిన ఈ కేసు నిలవదు, నన్ను వదిలేయని హీరో ఎంతో బతిమిలాడాడు. కానీ అతడు అస్సలు వినకుండా అరెస్ట్ చేశాడు. హీరోకు నచ్చని ఆ లాయరే ప్రత్యర్థిగా వాదిస్తున్నాడు. భార్య చనిపోయిన తర్వాత మత్తు పదార్థాలకు బానిస అయిన సిద్ధార్థే ఈ హత్య చేసి ఉంటాడని అంటుంటే నేను ఏమీ చేయలేదు అని హీరో వాదించాడు. పోలీసులు ప్రాపర్ గా విచారించకుండా కేవలం బ్లడ్ గ్రూప్ ఆధారంగా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నేను ఆమెను వీధిలో దింపి నేరుగా ఇంటికే వెళ్ళాను. కావాలంటే ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్ చేయండి. ఈయన కేవలం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందని అరెస్ట్ చేశాడు. ఈ కోర్టులోనే ఎంతో మందికి ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండే ఉంటుంది. దివ్య ఫోన్ కాంటాక్ట్ లో చాలా మంది ఉన్నారు. బ్లడ్ గ్రూప్ ఆమె నాతో మాట్లాడిందన్న 2 విషయాలను పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ సైంటిఫిక్ గా విచారించలేదని హీరో వాదించాడు. ఈ కేసులో పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్లు చూపించకపోవడంతో హీరోను కోర్టు విడుదల చేసింది. కరెక్ట్ గా విచారించి నిజమైన దోషిని కనిపెట్టాలని చివాట్లు పెట్టింది. ఆ తర్వాత డీసీపీని పిలిచిన చీఫ్ లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. డీసీపీని చూస్తూ ఒక కేసును ఎలా విచారించాలో కూడా తెలియదా? కోర్టుకు వెళ్లి డిపార్ట్మెంట్ యొక్క పరువే తీశావు. నిన్ను నమ్మి కేసు అప్పగించాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇకపై ఈ కేసును నువ్వు విచారించాల్సిన అవసరం లేదు, ఈ లేడీ పోలీస్ మాత్రమే విచారిస్తుంది అని అతన్ని అవమానపరిచి పంపించాడు. సీన్ కట్ చేస్తే వకీల్ ఇంటికి ఎవడో వెళ్తున్నాడు. తలుపు తట్టగానే వకీల్ యొక్క భార్య వచ్చి తలుపు తెరిచింది. అతన్ని చూసి ఆమె షాక్ అయింది. మరుసటి రోజు పొలంలోని ఒక ట్రాక్టర్ లో డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే ఈ వకీల్ యొక్క భార్యదే. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. సంఘటన స్థలంలో ఒక పురుగు కనిపించింది. అది విషపు పురుగు. దాన్ని హీరోయిన్ ఎవిడెన్స్ గా కలెక్ట్ చేసుకుంది. ఆ తర్వాత హీరో దగ్గరకు వచ్చింది. అతడు మత్తులో పడుకొని ఉన్నాడు. అతన్ని లేపి నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తోంది. నేను ఫుల్లుగా తాగిన తర్వాత ఇంటికొచ్చి పడుకున్నా అని చెప్పాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ వకీల్ యొక్క భార్య చనిపోయింది. ఆమెను చాలా దారుణంగా చంపారు. సంఘటన స్థలంలో నీ వాలెట్ ను కనిపెట్టా అని చూపించగానే హీరో షాక్ అయ్యాడు. అతని జేబులో చెక్ చేసుకుంటే వాలెట్ కనిపించట్లేదు. ఇది అక్కడికి ఎలా వెళ్ళిందో నాకేమీ తెలియదు. నేను ఎవరిని చంపలేదు అంటున్నాడు. ఇదిగో చూడు, నీ తెలివితో నువ్వు కోర్టులో గెలవచ్చేమో, కానీ నా దగ్గర గెలవలేవు. నేను అన్ని ఆధారాలు కనిపెట్టి నిన్ను అరెస్ట్ చేస్తా అంది. సీన్ కట్ చేస్తే హీరో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఉన్న తన బంధువును కలిశాడు. నాకు దివ్య మరియు ఆ వకీల్ భార్య యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి అని అడిగాడు. దివ్య యొక్క డెడ్ బాడీలో 3 బ్లడ్ శాంపిళ్లను కనిపెట్టారు. ఒకటేమో ఏబి నెగటివ్, ఇంకొకటి ఏబి పాజిటివ్, ఆ తర్వాత ఓ నెగటివ్ అని 3 బ్లడ్ గ్రూప్ లను కనిపెట్టారు.
ఈ ఓ బ్లడ్ గ్రూప్ అనేది దివ్యది, ఏబి నెగిటివ్ అనేది హంతకునిది. ఎందుకంటే సీమెన్ శాంపుల్ చెక్ చేసినప్పుడు ఏబి నెగిటివ్ అని తెలిసింది, కానీ ఏబి పాజిటివ్ అని ఇంకో బ్లడ్ గ్రూప్ ను కనిపెట్టారు. ఇది చూడగానే హీరోకు ఒక విషయం స్ట్రైక్ అయింది. వెంటనే ఒక డాక్టర్ కు కాల్ చేశాడు. ఈ హంతకునికి ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు అతని స్పర్మ్ చెక్ చేసినప్పుడు ఏబి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగాడు. దీని గురించి ఇంతకు ముందు నేను కూడా విన్నాను. రేర్ కేసుల్లో ఏబి పాజిటివ్ గా ఉన్న వారి స్పర్మ్ చెక్ చేసినప్పుడు ఏబి నెగిటివ్ గా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పాడు. వెంటనే కమిషనర్, ఇన్స్పెక్టర్ ను కలిసిన హీరో తాను కనిపెట్టిన విషయాలను చెప్పాడు. దివ్య డెడ్ బాడీ దొరికిన క్వారీకి వెళ్లి చూసినప్పుడు అక్కడున్న రాయిపై రక్తంతో సి అనే లెటర్ రాసి ఉండడం గమనించాడు. డెడ్ బాడీ సమీపంలో ధాన్యం గింజలను గుర్తించాడు. ఆ తర్వాత వకీల్ భార్య చనిపోయిన చోటుకు వెళ్తే విషపు పురుగు దొరికింది. ట్రాక్టర్ పై చెక్ చేసినప్పుడు పి అనే లెటర్ ను రక్తంతో రాసి ఉండడం కనిపించింది. వీటన్నింటినీ పోలీసులకు చెప్పాడు. వీటి ద్వారా ఆ సైకో ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అని పోలీస్ బాస్ అడిగితే వాడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మొదట దివ్యను చంపిన చోట ధాన్యం పోసాడంటే తర్వాత హత్య పొలంలో జరుగుతుందని సవాల్ విసిరాడు. వాడు చెప్పినట్లుగానే పొలంలో నెక్స్ట్ హత్య జరిగింది. అంతేకాదు ఆ లెటర్స్ ద్వారా ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. ప్రైవేటు పాటు నుంచి నట్లు కనిపెట్టారు కదా, వాటిపై కొన్ని లెటర్స్ ఉన్నాయి. దానిపై అతడు రెండో హత్య చేయబోయే ఊరు పేరు ఉందని చెప్పాడు. మొదటి హత్యకు రెండో హత్యకు 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాడు. 10 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు అతడు మూడో హత్య కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే వాడు నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. ఈ కేసును నేను కూడా విచారిస్తాను, నాకు పోలీసుల సపోర్ట్ కావాలని హీరో అడిగాడు. దానికి పోలీస్ చీఫ్ సరేనని అన్నాడు. రెండో హత్య జరిగిన చోట స్పెషల్ థ్రెడ్ ను హీరో కనిపెట్టాడు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ తయారు చేయరు, దాన్ని పెద్ద ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేస్తారు. పరిసరాల్లో ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో కనిపెట్టి అటువైపు వెళ్తున్నారు. లోపల వెతుకుతుంటే హీరో యొక్క డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. దాన్ని చూసిన హీరో, చూసారా ఆల్రెడీ నన్ను ప్రేమ్ చేయాలని చూస్తున్నాడు, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేస్తే అందులో డెడ్ బాడీ కనిపించింది. మూడో హత్య చేసి వెళ్లిపోయాడు. ఆమె తలపై ఐ అనే లెటర్ రాశాడు. వీటన్నిటినీ కలిపితే ఐపీసీ అని వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సైకోకు కోర్టులో ఏదో జరిగింది, అది కూడా నా వల్లే ఏదో జరిగింది, అందువల్లే నన్ను ఈ కేసులో ప్రేమ్ చేయాలని చూస్తున్నాడని హీరో తెలుసుకున్నాడు. ఈ విషయాలన్నీ హీరోయిన్ తో చెప్తున్నాడు. కిల్లర్ ఎవరనేది విచారిస్తున్న క్రమంలోనే ఇంకో హత్య చేశాడు. ఇక అన్ని క్లూలను కలిపి వాళ్ళు విచారిస్తే అది ఒక శ్మశానం అని తెలిసింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆల్రెడీ డెడ్ బాడీ కాలిపోతోంది. అక్కడ కొన్ని నంబర్స్ ను హీరో నోట్ చేశాడు. ఇక అన్నింటినీ బోర్డు పై రాసి చూశాడు. అది ఒక కేసు యొక్క నెంబర్ అని తెలిసింది. ఈ కేసును నేనే విచారించాను అని ఆ ఫైల్ తీసి చెక్ చేస్తున్నాడు. ఆ కేసు ఏంటంటే అజయ్ అనే ఒక దుర్మార్గుడికి సంబంధించిన కేసు. వాడు చిన్న పిల్లల్ని దారుణంగా రేప్ చేస్తుంటాడు. ఒక పాపను తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుంటే అటువైపు హీరో వెళ్ళాడు. రూమ్ లోపల చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అంతేకాదు ఆ పాప ఆడుకునే బొమ్మలు బయటపడి ఉన్నాయి. సంథింగ్ రాంగ్ అనుకున్నాడు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అతడు దారుణం చేస్తున్నాడు. అప్పుడు అతన్ని కొట్టి ఆ పాపను కాపాడాడు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా అతన్ని బాగా కొట్టారు, పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ కేసును వాదించి అతనికి శిక్ష పడేలా కూడా చేశాడు. ఒకవేళ ఇదంతా వాడే చేస్తున్నాడేమో అని హీరోయిన్ తో హీరో అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు అజయ్ ను వెతుక్కుంటూ అతని ఇంటికెళ్లారు. అప్పుడు వాళ్లకు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. అజయ్ ఎప్పుడు చనిపోయాడు అని పేరెంట్స్ చెప్తున్నారు. అతడు ఆ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత విడుదలై ఇంటికి వచ్చాడు. కానీ తాను చేసిందంతా తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయాడు అని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు హీరోయిన్ కు అస్సలేమీ అర్థం కావట్లేదు. ఇదే టైంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా సస్పెండ్ అయిన ఒక లాయర్ తో కలిసి కేసును విచారిస్తున్నారని తెలిసి మీడియా హడావుడి చేసింది. దీనికి కారణం ఎవరంటే ఆ డీసీపీనే. తనని అవమానించి ఈ కేసు నుంచి తప్పించారు కదా, ఆ కోపంతో మీడియాకు ఈ విషయం చెప్పాడు. అందువల్ల ఈ కేసును నువ్వు విచారించాల్సిన అవసరం లేదు అని హీరోను తప్పించారు. అప్పుడు కూడా హీరో ఈ కేసును వదలలేదు. అజయ్ గురించి విచారిస్తూనే ఉన్నాడు. అజయ్ యొక్క ఫేస్బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. దాని ద్వారా ఏవైనా వివరాలు తెలుస్తాయా అని చెక్ చేశాడు. ఈ అజయ్ అనే అతడు ఫేస్బుక్ లో ఒక పేజీ క్రియేట్ చేశాడు. అదేంటంటే ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ లో చేరండి, మనం ఎవరికైనా సాయం చేద్దామని చెప్పాడు. అందువల్ల ఆ గ్రూప్ ఉన్న వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. కేరళ నుంచి ఉబేద్ అనే ఒక వ్యక్తి అందులో జాయిన్ అయ్యాడు. అతనితో ఫోన్ లో మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. ఒకరి ఫోటోలు ఇంకొకరు షేర్ చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఉబేద్ కనిపించకుండా
కనిపించకుండా పోయాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడో ఎవరికీ తెలియట్లేదు. ఉబేద్ కనిపించట్లేదని కేసు పెట్టడానికి కూడా అతనికి బంధువులంటూ ఎవరూ లేరు. అజయ్ ను మీట్ అయిన తర్వాతే ఉబేద్ కనిపించకుండా పోయాడని తెలిసినప్పుడు సంథింగ్ రాంగ్ అని హీరో అనుకున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈ అజయ్ అనేవాడు తన హైట్, వెయిట్, తన బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కోసమే ఆ పేజీని క్రియేట్ చేశాడు. చాలా మందిని పరిశీలించినప్పుడు ఉబేద్ కరెక్ట్ గా సరిపోయాడు. అందువల్ల అతనితో పరిచయం పెంచుకున్నాడు. ఉబేద్ ను చంపి అజయ్ చనిపోయినట్లు క్రియేట్ చేశాడు. వాస్తవంగా అజయ్ చనిపోయాడని పోలీసులు, ఊర్లో ఉన్న వాళ్ళంతా నమ్మారు. కానీ యాక్చువల్ గా చనిపోయింది ఉబేద్. ఇప్పుడు హత్యలన్నీ అజయ్ చేస్తున్నాడు అని హీరోయిన్ కు హీరో చెప్తున్నాడు. కానీ హీరోయిన్ అస్సలు నమ్మట్లేదు. ఇదిగో చూడు, నువ్వు చెప్పిన తేదీలు ఆ విషయం కరెక్ట్ గా సరిపోతుందేమో, కానీ అది కథలాగే ఉంది. నిజమని చెప్పడానికి ఎవిడెన్స్ ఏవీ లేవు. కానీ నువ్వే హంతకుడు అని చెప్పడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అతడే హంతకుడైతే ప్రూవ్ చేయడానికి ట్రై చెయ్యి అందే. సీన్ కట్ చేస్తే ఏదో పార్సల్ వచ్చిందని హీరో యొక్క చెల్లెలు తీసుకోవడానికి బయటకు వెళ్ళింది. అప్పుడు ఆమెను ఎవడో ఒకడు అటాక్ చేసి పారిపోయాడు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది. అటాక్ చేసి వెళ్లిపోయాడు కదా, ఆ స్పాట్ లో హీరో ఒక నోటును కనిపెట్టాడు. ఆ నోటు యాంటిక్ పీస్ లాంటిది. అది చాలా పాతదైన నోటు. ఇది ఎక్కడో చూసినట్లు ఉందే అని హీరో బాగా ఆలోచించాడు. అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది, యాంటిక్ షాప్ అతడు ఉంటాడే జోసెఫ్, అతని దగ్గరికి తరచుగా వెళ్తాడు కదా హీరో. ఆ షాప్ లోనే ఈ నోట్ చూసినట్లు గుర్తొచ్చింది. ఇప్పుడు హీరో అక్కడికి వెళ్లి చూస్తే అతడు ఇప్పుడు అచ్చం హీరో లాగే ఉన్నాడు. అంటే హీరో యొక్క మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. ఎవర్రా నువ్వు, నా మాస్క్ ఎందుకు పెట్టుకున్నావురా అని అడుగుతుంటే అతడు మాస్క్ తీశాడు. అతడు వేరెవరో కాదు, జోసెఫే ఈ హత్యలన్నీ చేస్తున్నట్లున్నాడు. ఇక వాణ్ణి పట్టుకుని నా భార్య ఎక్కర్రా అని అడిగాడు. ఆమెను ఇక్కడే కట్టి పెట్టాను, నువ్వు నన్ను కనిపెడతావు, ఇటు వస్తావని నాకు బాగా తెలుసు, నీతో నేరుగా తలపడాలనే వెయిట్ చేస్తున్నా అంటున్నాడు. రేయ్, ఎందుకు ఇంతకీ ఈ కేసులో నన్ను ఇరికించాలని అనుకున్నావు అని అడిగితే అసలు విషయం చెప్తున్నాడు. ఆ అజయ్ అనేవాడే ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఇక్కడికి వచ్చి వేరే ఒకరిలాగా జీవిస్తున్నాడు. హీరోను ఈ కేసులో ఇరికించడానికి హత్యలు చేస్తున్నాడు. ఎలాగైనా ఈ కేసులో ఇరికించి హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం అంతా తెలియగానే హీరోకు చాలా కోపం వచ్చింది. నా భార్య ఎక్కర్రా అంటే లోపల ఉందని చెప్పాడు. ఇక ఇద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇక చివరగా అక్కడ ఒక విషపురుగు ఉండడం హీరో గమనించాడు. దాన్ని తీసి అజయ్ యొక్క నోట్లో వేసి అతన్ని చంపేశాడు. అక్కడే ఉన్న తన భార్యను హీరో కాపాడుకున్నాడు. ఆ తర్వాత ప్రెస్ ను చూసి అన్ని విషయాలు చెప్పాడు. హీరోపై అనవసరంగా తప్పుడు కేసులు పెట్టారని చెప్పి డీసీపీ లాయర్ ను అరెస్ట్ చేశారు. ఇక హీరో, అతని భార్య హ్యాపీగా జీవిస్తున్నారని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.